నమస్కారం. తెలుగు జ్యోతి ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. ఈ ఛానల్లో తెలుగు తోట 5కి సంబంధించిన పాఠ్యాంశాలన్నింటినీ 3 వీడియోలుగా చేయడం జరిగింది. మొదటి వీడియోలో పాఠ్యాంశ వివరణ, రెండో వీడియోలో పాఠ్య వ్యాకరణం, మూడో వీడియోలో అర్థాలు, వచనాలు, వ్యతిరేక పదాలు, ఖాళీలు, ప్రశ్న జవాబులతో కూడిన నోట్స్ను కూడా ఇవ్వడం జరిగింది. హాయ్ పిల్లలు, ఇప్పుడు మనం 46వ పేజీలో ఉన్న పెన్నేటి పాట అనే పాఠ్యాంశానికి సంబంధించిన వ్యాకరణాన్ని చూద్దాం. పదాలు, అర్థాలు. హోరు శబ్దం, నిదానించు నెమ్మదిగా, జాలు ప్రవాహం, నిదారించు చీల్చుకుంటూ, యద హృదయం, బొక్కసం ధనాగారం, నాళ్ళు రోజులు లేక ప్రాంతాలు, కంజర ఒక రకమైన వాయిద్యం. ఇవి చేయండి. వినడం, ఆలోచించి మాట్లాడటం. మొదటి చూడండి అమ్మా. పాటను రాగయుక్తంగా పాడండి. మనం నేర్చుకున్నాం కదా పాటని, అలా పాడితే సరిపోతుందమ్మా. రెండవది, పాట భావం సొంత మాటల్లో చెప్పండి. కోటి గొంతుల కిన్నెర మీటినట్లుగా, కోటి గుండెల కంజర కొట్టుకున్నట్లుగా, రాయలసీమలోని నేటి పెన్నా నదిని గూర్చి పాటలా వినిపిస్తానని కవి చెప్తున్నారు. పూర్వం పెన్నా నది నీటితో నిండి ఉండేదని, ఆ నీటి హోరు, ఆ నీటి ప్రవాహం నేడు లేవని, పెన్నా నది వట్టి ఎడారిగా మారిపోయిందని, కుండపోతగా వానలు కురిసినా ఆ నీరు పట్టుమని 10 రోజులు కూడా లేకుండా ఇసుక పీల్స్తున్నదని, అందువలన వట్టి ఇసుక తిన్నలే మిగిలాయని, ఈ నదీ నీరు చాలా కమ్మగా ఉంటుందని, ఒక్క దోసిట నీరు త్రాగినా మన జన్మ సార్థకమవుతుందని, మనలోని కల్మషాలన్నీ పోతాయని, అటువంటి పెన్నా నది ఎందుకు ఇలా ఎండిపోయిందని కవి ఈ పాటలో తన బాధను వ్యక్తం చేశారు. ఈ విధంగా చెప్తే సరిపోతుందమ్మా. మూడో చూడండమ్మా. మీకు తెలిసిన నది లేక సెలయేరు లేక చెరువు లేక కాలువ గురించి మాట్లాడండి. వీటిల్లో ఏదో ఒక దాని గురించి మాట్లాడమని చెప్తున్నారమ్మా. కృష్ణానది. కృష్ణానదిని కృష్ణవేణి అని కూడా పిలుస్తారు. పడమటి కనుమలలో మహారాష్ట్రలోని మహాబలేశ్వరంకు ఉత్తరాన మహాదేవ పర్వత శ్రేణిలో కృష్ణానది జన్మించింది. తరువాత ఇది అనేక ఉపనదులను కలుపుకుంటూ మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లను సస్యశ్యామలం చేస్తూ మొత్తం 1400 కిలోమీటర్లు ప్రయాణం చేసి దివిసీమలోని హంసల దీవి వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. ఇది భారతదేశంలోని అత్యంత పొడవైన నదుల్లో 3వది. ఈ విధంగా మీరు చెప్తే సరిపోతుందమ్మా. తర్వాత చూడండమ్మా. చదవడం, వ్యక్తపరచడం. చూడండి. గేయం ఆధారంగా ప్రాస పదాలు గుర్తించండి, రాయండి. ఏం చెప్తున్నారమ్మా? గేయంలో ఉన్నటువంటి ప్రాస పదాలను గుర్తించి ఇక్కడ రాయమని చెప్తున్నారు. మీటు కొనుచు, కొట్టుకొనుచు, జాలు, వాలు, కన్న తల్లి, పెన్న తల్లి, మారెనో, పోయెనో. ఈ 4 ప్రాస పదాలు మీరు అక్కడ రాస్తే సరిపోతుందమ్మా. చూడండమ్మా. పేరాను చదవండి, ప్రశ్నలకు జవాబులు రాయండి. మన రాష్ట్రంలోని ఉత్తరాంధ్ర ప్రాంతంలో ప్రవహిస్తున్న నదులలో నాగావళి ముఖ్యమైన నది. ఇది ఒడిస్సా రాష్ట్రంలో ప్రారంభమవుతుంది. నాగావళి నది మీద తోటపల్లి, నారాయణపురం వద్ద నీటిపారుదల ప్రాజెక్టులను నిర్మించారు. శ్రీకాకుళం దగ్గరలోని కళ్ళేపల్లి వద్ద నాగావళి బంగాళాఖాతంలో కలుస్తుంది. శ్రీకాకుళం పట్టణ ప్రజలకు ఈ నది ద్వారా తాగునీటి అవసరాలు తీరుతాయి. పేరా చదివాం కదమ్మా. కింద కొన్ని ప్రశ్నలు ఉన్నాయి, వాటికి జవాబులు రాయమని చెప్తున్నారు. మొదటి ప్రశ్న, నాగావళి నది ఏ ప్రాంతానికి చెందినది? జవాబు, నాగావళి నది మన రాష్ట్రంలోని ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందినది. రెండవ ప్రశ్న, నాగావళి నది ఎక్కడ బంగాళాఖాతంలో కలుస్తుంది? జవాబు,
నాగావళి నది శ్రీకాకుళం దగ్గరలోని కళ్ళేపల్లి వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. మూడవ ప్రశ్న, నదుల వల్ల కలిగే ఉపయోగం ఏమిటి? జవాబు, నదుల వల్ల తాగునీరు లభిస్తుంది, పంటలకు నీరు లభిస్తుంది, ప్రయాణ మార్గాలుగా ఉపయోగపడతాయి. ఈ విధంగా మీరు ఆ ప్రశ్నలకు సమాధానాలు రాస్తే సరిపోతుందమ్మా. ఈ చూడండమ్మా, కింది లేఖను చదవండి, ప్రశ్నలు తయారు చేయండి. కింద ఒక లేఖనిచ్చారమ్మా. ఆ లేఖ చదివి దాని ఆధారంగా మిమ్మల్ని ప్రశ్నలు తయారు చేయమని చెప్తున్నారు. పత్రికా సంపాదకులకు నమస్కారములు. గూటాల, తేదీ 3/1/2020. మా ఊరు అడవికి దగ్గరగా ఉంటుంది. పక్కనే గోదావరి నది. ఈ మధ్య రహదారుల విస్తరణ కోసమని పెద్ద పెద్ద చెట్లను నరికేశారు. గోదావరిలో నానా చెత్తా చెదారం వేసి కలుషితం చేస్తున్నారు. ఇలా విచక్షణ లేకుండా పర్యావరణాన్ని పాడు చేస్తే భవిష్యత్తు తరాలకు తాగడానికి స్వచ్ఛమైన నీరు దొరకదు, పీల్చడానికి స్వచ్ఛమైన గాలి ఉండదు. అడవులు, నదుల రక్షణ మన జీవన విధానంలో భాగం కావాలి. దీనికి అందరూ బాధ్యత వహించాలి. దీన్ని పత్రికాముఖంగా ప్రజలకు తెలియచేయవలసినదిగా కోరుతున్నాను. కృతజ్ఞతలతో ఇట్లు అభిరామ్. లేఖ చూశాం కదమ్మా. ఆ లేఖ ఆధారంగా 3 ప్రశ్నలు మీరు తయారు చేయాలి. మొదటి ప్రశ్న, ఊరు దేనికి దగ్గరగా ఉన్నది? రెండవ ప్రశ్న, ఊరి పక్కనే ఏ నది ఉన్నది? మూడవ ప్రశ్న, రహదారుల విస్తరణకు ఏం చేస్తున్నారు? ఈ విధంగా ఈ 3 ప్రశ్నలు మీరు అక్కడ రాస్తే సరిపోతుందమ్మా. తర్వాత చూడండమ్మా, పదజాలం అని ఉంది. చూడండి, కింది గేయ వాక్యాలు చదవండి. ఏది కృష్ణ, ఏది కృష్ణ, ఏది కృష్ణవేణి. ఇదే కృష్ణ, ఇదే కృష్ణ, ఇదే కృష్ణవేణి. కృష్ణను కృష్ణవేణి అని అంటారు. ఇలాగే గోదావరిని గౌతమి అని, గంగను భాగీరథి అని కూడా అంటారు. వీటిని ఉపయోగించి మీరు గేయ వాక్యాలు రాయండి. ఏం చెప్తున్నారమ్మా ఇక్కడ? పైన గేయ వాక్యాలు చదివాం కదా, అలాగే ఈ గోదావరి, గంగా నదులను ఉపయోగించి అదే విధంగా వాక్యాలు రాయమంటున్నారు. ఏది గోదావరి, ఏది గోదావరి, ఏది గౌతమి. ఇదే గోదావరి, ఇదే గోదావరి, ఇదే గౌతమి. ఏది గంగా, ఏది గంగా, ఏది భాగీరథి. ఇదే గంగా, ఇదే గంగా, ఇదే భాగీరథి. ఈ విధంగా మీరు రాస్తే సరిపోతుందమ్మా. తర్వాత చూడండి అమ్మా, స్వీయ రచన అనుంది. చూడండి, కింది ప్రశ్నలకు జవాబులు రాయండి. మొదటి ప్రశ్న, కవి పెన్నా పూర్వ వైభవం గురించి ఏమని ప్రశ్నించాడు? జవాబు, కవి పెన్నా నదిలో నీరు ఏమైందని, అది ప్రవహిస్తున్నప్పుడు వచ్చే హోరు మరియు నీటి ప్రవాహం ఏమైనాయని పూర్వ వైభవం గురించి ప్రశ్నించాడు. రెండో ప్రశ్న, పెన్నా నీటిని కవి ఎలా వర్ణించాడు? జవాబు, పెన్నా నీటిలో కమ్మదనము ఉందని, ఆ నీరు తాగితే జన్మ సార్థకమవుతుందని, మనలోని కల్మషాలన్నీ తొలగిపోతాయని కవి పెన్నా నీటిని వర్ణించాడు. మూడవ ప్రశ్న, నదులలో నీళ్లు లేకపోతే ఏమవుతుంది? జవాబు, నదులలో నీళ్లు లేకపోతే నదులు ఇసుక తిన్నెలుగా మారిపోతాయి, తాగుటకు నీరు ఉండదు, పంట పొలాలకు నీరు లభించక పంటలు పండవు. ఈ 3 ప్రశ్న జవాబులు నేను నోట్స్లో ఇచ్చానమ్మా, అక్కడ చూసి మీరు రాస్తే సరిపోతుంది. తర్వాత చూడండి అమ్మా, సృజనాత్మకత అనుంది. చూడండి, కింది గోడ పత్రికను చదవండి. గ్రామ ప్రజలకు విజ్ఞప్తి. గ్రామ ప్రజలారా, జాగ్రత్త పడండి, నీటిని పొదుపుగా వాడండి, నీటి వృధాను అరికట్టండి. నీరు మన ప్రాణాధారం, ప్రతి నీటి చుక్క విలువైనదే. నీటిని పొదుపుగా వాడుకుందాం, మన అవసరం మేరకు మాత్రమే నీటిని వినియోగిద్దాం. నీరు ఎక్కడైనా పంపుల ద్వారా, కుళాయిల ద్వారా వృధా అవుతుంటే వెంటనే మున్సిపాలిటీ లేక పంచాయతీ వారికి తెలియచేయండి. కుళాయి నీళ్లు వదిలేసి పనులు చేయకండి. బకెట్లో పట్టుకొని నీటిని వాడండి. వాడుకున్న నీటిని మొక్కలకు మళ్లించండి. గ్రామ పంచాయతీ
రావులపాలెం. చూడండమ్మా, ఇదే విధంగా నేడు ప్లాస్టిక్ సంచుల వల్ల కాలుష్యం పెరుగుతోంది. దానికి బదులుగా కాగితం, జనపనార సంచుల వినియోగపు అవసరాన్ని తెలియచేస్తూ గోడ పత్రికను తయారు చేయండి. పైన మనం చూసాం కదమ్మా గోడ పత్రికను, అలాంటిదే ప్లాస్టిక్ సంచులను వాడద్దు అని చెప్తూ ఒక గోడ పత్రికను తయారు చేయమని చెప్తున్నారు. గ్రామ ప్రజలకు విజ్ఞప్తి. గ్రామ ప్రజలారా, జాగ్రత్త పడండి. ప్లాస్టిక్ సంచుల వాడకం మానేయండి. వాతావరణ కాలుష్యం నివారించండి. వాతావరణం పరిశుద్ధంగా ఉంచుకోవాలి. నేడు ప్లాస్టిక్ సంచుల వల్ల గాలి, నీరు, భూమి కలుషితమైపోతున్నాయి. కాబట్టి ప్లాస్టిక్ సంచుల వాడకం మానేయండి. ప్లాస్టిక్ సంచులకు బదులుగా కాగితం, జనపనారతో చేసిన సంచులను వినియోగించి వాతావరణ కాలుష్యాన్ని నివారిద్దాం. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా ప్లాస్టిక్ సంచులను వాడితే మున్సిపాలిటీ లేదా పంచాయతీ వారికి తెలియచేయండి. గ్రామ పంచాయతీ, రామాపురం. ఈ విధంగా మీరు గోడ పత్రికను తయారు చేస్తే సరిపోతుందమ్మా. తర్వాత చూడండమ్మా, ప్రశంస అనుంది. మీ స్నేహితులు పాఠశాల కుళాయిల్లో నీటిని వృధా చేయకుండా జాగ్రత్తగా వాడుతుంటే వారిని మీరు ఎలా ప్రశంసిస్తారు? మా స్నేహితులు పాఠశాల కుళాయిల్లో నీటిని వృధా చేయకుండా జాగ్రత్తగా వాడుతుంటే వారిని ఎంతగానో మెచ్చుకుంటాము. వారు చేసిన ఈ మంచి పనిని ఇతర స్నేహితులకు కూడా తెలియచేసి వారిని కూడా నీటిని వృధా చేయవద్దని చెప్తాము. ఈ విధంగా మీరు చెప్తే సరిపోతుందమ్మా. తర్వాత చూడండమ్మా, భాషాంశాలు అనుంది. చూడండి, కింది వాక్యాలు చదవండి. గీత గీసిన పదాలను గమనించండి. చందన్ కథల పుస్తకం చదివాడు. చందన్ కథల పుస్తకం చదువుతున్నాడు. చందన్ కథల పుస్తకం చదువుతాడు. పై వాక్యాలలో మొదటి వాక్యంలో చదివాడు అనే పదం జరిగిపోయిన పనిని సూచించే క్రియాపదం. రెండో వాక్యంలో చదువుతున్నాడు అనే పదం జరుగుతున్న పనిని సూచించే క్రియాపదం. మూడో వాక్యంలో చదువుతాడు అనే పదం జరగబోయే పనిని సూచించే క్రియాపదం. అంటే వాక్యాలలో కాలాలను బట్టి క్రియాపదాల రూపాలు మారుతూ ఉంటాయి. క్రియాపదాలను వాక్యంలో వాడినప్పుడు అవి పై వాక్యాలలో వలె కాలాలను తెలుపుతూ ఉంటాయి. కాలాలను 3 విధాలుగా విభజించవచ్చు. అవి జరిగిపోయిన కాలం, దీన్ని భూతకాలం అంటారు. జరుగుతున్న కాలం, దీన్ని వర్తమాన కాలం అంటారు. జరగబోయే కాలం, దీన్ని భవిష్యత్ కాలం అంటారు. కాలాలు 3 రకాలుగా ఉంటాయమ్మా. మొదటిదేమో భూతకాలము, అంటే ఇది జరిగిపోయిన పనిని తెలియచేస్తుంది. రెండవది వర్తమాన కాలం, జరుగుతున్న పనిని తెలియచేస్తుంది. భవిష్యత్ కాలం, జరగబోయే పనిని తెలియచేస్తుంది. తర్వాత చూడండమ్మా, ఇంతవరకు మీరు చదివిన పాఠాల ఆధారంగా కింది పట్టికను పూరించండి. వాటితో వాక్యాలు రాయండి. కింద ఒక పట్టిక ఇచ్చారమ్మా. ఆ పట్టికని భూతకాల పదాలు, వర్తమాన కాల పదాలు, భవిష్యత్ కాల పదాలతో పూరించమని చెప్తున్నారు. మొదటి చూడండమ్మా, భూతకాలంలో గణపతి ప్రార్థన చేశారు. వర్తమాన కాలంలో గణపతి ప్రార్థన చేస్తున్నారు. భవిష్యత్ కాలంలో గణపతి ప్రార్థన చేస్తారు. రెండవది అందరం వెళ్ళాం, అందరం వెళుతున్నాం, అందరం వెళతాము. మూడవది రవి బడికి బయలుదేరాడు, రవి బడికి బయలుదేరుతున్నాడు, రవి బడికి బయలుదేరుతాడు. ఈ విధంగా మీరు భూతకాల పదాలు, వర్తమాన కాల పదాలు, భవిష్యత్ కాల పదాలను ఉపయోగించి వాక్యాలు రాస్తే సరిపోతుందమ్మా. తర్వాత చూడండమ్మా, ధారణ చేద్దాం అని ఉంది. సాధువులకు జంతువులకు బాధలు గావించు కలుల భంజింపని రాజాధమునాయుస్వర్గ శ్రీధనములు వీగిపోవు సిద్ధము తల్లి. భావం: తల్లి, సాధు జంతువులను బాధించి వేధించే దుర్మార్గులను రాజైన వాడు తప్పక శిక్షించాలి. ఆ విధంగా శిక్షించకుండా ఉపేక్షించిన
అధముడైన రాజు జీవితం, ఆయుష్, ఐశ్వర్యం అన్నీ వ్యర్థం అనే మాట నిజం. ఈ పద్యాన్ని పోతన గారు రచించారమ్మా. సాధువులకు జంతువులకు అనగా సాధు జంతువులకు బాధలు గావించు, బాధలు పెట్టేటువంటి కలులు అంటే దుర్మార్గులను భంజింపని, శిక్షించనటువంటి రాజాధము నాయుస్వర్గ శ్రీధనములు, అధముడైన రాజు యొక్క జీవితము, ఆయుష్, ఐశ్వర్యము, వీగిపోవు సిద్ధము తల్లి అన్నీ కూడా వ్యర్థము అని దీని భావము. ఈ పద్యాన్ని మరొకసారి చూద్దాం. సాధువులకు జంతువులకు బాధలు గావించు కలుల భంజింపని, రాజాధమునాయుస్వర్గ శ్రీధనములు, వీగిపోవు సిద్ధము తల్లి. తరువాత వీడియోలో ఈ పాఠ్యాంశానికి సంబంధించిన అర్థాలు, వచనాలు, వ్యతిరేక పదాలు, ఖాళీలు, ప్రశ్న జవాబులతో కూడిన నోట్స్ను చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియో నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ను ట్యాప్ చేయండి.